కుల్ల కుట్టడం. ఈ రోజుల్లో దుకాణాలలో కొనుక్కొస్తే పిల్లలకు ఫ్రీడమ్ ఉండలేదు. కాబట్టి మన చేతులతో మనం కుట్టుకుంటే పిల్లలకు ఫ్రీగా ఉంటుంది. అందుకోసం నేను ఎలా తీసుకోవాలి మెజర్మెంట్, మనం కుళ్ళు ఎట్లా కుట్టాలంటే కుళ్ళు ఎట్లా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒక 5 నెలల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉందనుకో, ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను ఎట్లా తీసుకుంటున్నా అంటే, ఇది పొడవు అనేది 18 తీసుకుంటున్నా. పొడవు అనేది 18 ఇక్కడ వరకు 18 తీసుకుంటున్నా. ఈ వెడల్పు అనేది 7 లేదా 8 తీసుకోవాలి. ఎందుకంటే కొందరు పిల్లలు లావు ఉంటారు, కొందరేమో బక్కగా ఉంటారు. కాబట్టి వెడల్పు అనేది నేను ఇది సమానంగా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా పొడవు వెడల్పు అనేది 7 లేదా 7.5 తీసుకుంటున్నా. నేను 8 కూడా తీసుకోవచ్చు. నేను 7.5 తీసుకుంటున్నా. ఇది జింపుకుంటున్నా. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఫ్రీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది మనం కట్టడం వల్ల పిల్లలకు వేడి, చెవులకు మంచిగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనం కుళ్ళ కోసం తీసుకున్నాం అన్నట్టు మధ్య భాగము. దీనికోసం నేను ఇప్పుడు కుచ్చులు పిల్లలకి ఇట్లా ముందల వస్తాయి కదా, దానికి కుచ్చుల కోసం తీసుకుంటున్నా. వేరే కలర్ దీనికి ఇది బ్లూలో ఉంది కాబట్టి ఈ ఆరెంజ్ కలర్ పెడితే పిల్లలకి అట్రాక్షన్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కుచ్చుల కోసం నేను ఎంత తీసుకుంటున్నా అంటే, ఎంత పొడవు ఉంటే కుచ్చులు అంత బాగా వస్తాయి అన్నట్టు. కుచ్చులు ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. నేను లేదంటే 40 తీసుకుంటున్నా పొడవు. ఇంకా ఉన్న కాడికి తీసుకున్నా. ఇది ఎంత ఉంది అని అంటే 20 ఉంది. ఇది పొడవు ఎంత తీసుకుంటున్నా అంటే 5 తీసుకుంటున్నా. ఎందుకంటే 4 తీసుకోవాలి పొడవు, వెడల్పు 4 తీసుకోవాలి. కానీ 5 తీసుకుంటే ఏంటంటే కొలతలకు అది కుట్ల పోతుంది. ఇలా సమానం తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే పిల్లలకు ఫ్రీగా ఉంటుంది, ఏడవరు. ఇది కొనుక్కొచ్చిన వాటికన్నా ఇవి మెత్తగా ఉంటాయి అన్నట్టు పిల్లలకు చెవులకు. ఇది కుచ్చులు అన్నట్టు. ఈ కుచ్చులు ఎట్లా వస్తుందంటే, మనం ఇట్లా ఇక్కడ ఇంత మడుస్తాము, ఇక్కడ ఇంత మడుస్తాము. ఇది కొంచెం మడవాలి, ఇది కొంచెం మడిసి మధ్యలో కుచ్చులు పెడితే ఇట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా ఉంటుంది కదా, ఇలా పెట్టాలి. ఒకటి ఇట్లా వస్తుంది, ఒకటి ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కుచ్చుల కొరకైంది. నాడలు తీసుకుంటున్నాను అన్నట్టు. కట్టడతాం కదా ముందర, ఇక్కడ కట్టడం కోసం నాడలు. ఇది ఒక 10 తీసుకుంటున్నా నాడలు. అంటే 5 అవుతుంది కాబట్టి నాడల కొరకు 10 తీసుకుంటున్నా. ఒక 1 ఇంచ్ తీసుకుందాము.
ఇది నాడ కోసం. తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకున్నాం కదా కుల్లా యొక్క మధ్య భాగము, దీనికి లైనింగ్ వేస్తే లోపల మెత్త ఉంటుంది కాబట్టి లైనింగ్ తీసుకుంటున్నా. లైనింగ్ కొరకు వేరే అది ఇక్కడ లైనింగ్ కొరకు సేమ్ ఇప్పుడు ఎంత తీసుకున్నానో అంతే తీసుకుంటున్నా. నా దగ్గర ఇది ఉంది, జర ఇది సరిగా మడత చేయనందుకు ముడతలు పడ్డది. లైనింగ్ ఇప్పుడు ఇది ఎంత ఉంటే అంత లైనింగ్ తీసుకుంటున్నా. ఇది లైనింగ్కు. లైనింగ్ కూడా లోపల మెత్తగా వేస్తేనే బాగుంటుంది. కాటనే వేయాలి పిల్లలకు. ఏడవకుండా ఉండాలంటే లైనింగ్ అనేది కాటన్ వేస్తే పిల్లలకు బాగుంటుంది. ఇప్పుడు కుల్లాలకు మధ్య భాగంలో ఉంటుంది కదా నెత్తిలో, ఆ మధ్య భాగం కోసం కూడా నేను దీంట్లో నుండి తీసుకుంటున్నా. చిన్నగా రౌండ్గా తీసుకోవాలి. ఆ మధ్య భాగం ఉంటుంది కదా, 4 వైపులా ఇట్లా పెట్టుకోవాలి. మనము 4 వైపులా ఇట్లా తీసుకొని దీన్ని రౌండ్గా చేసుకోవాలన్నట్టు. ఇట్లా 4 వైపులా తీసుకొని దీన్ని రౌండ్గా చేసుకొని ఇలా తీసుకొని కుట్టేటప్పుడు మనకు సేఫ్ అనేది వస్తుంది అన్నట్టు. కుట్టేటప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకుంటున్నాను మధ్య భాగం కొరకు. ఓకే, ఇప్పుడు కుల్ల కొడదాం. ఏమేమి తీసుకున్నాం? ఇదేమో కుచ్చుల కొరకు తీసుకున్నా. కుచ్చులు ఎంత ఎక్కువ ఉంటే పిల్లలకు కుల్ల అంత అందంగా కొడుతుంది అన్నట్టు. ఇదేమో కుల్ల యొక్క మధ్య భాగంలో ఉంటుంది కదా రౌండ్గా, దానికోసము. ఇదేమో లైనింగ్ తీసుకున్నా. ఇదేంటంటే ఇది కుల్ల యొక్క మధ్య భాగం. ఇప్పుడు మనం కుడదాం, స్టిచ్చింగ్ చేద్దాం. మనం ఇందాక మెజర్మెంట్తోనే కుళ్ళ కోసం చింపుకున్నాం కదా ఒక 5 months బేబీకి. ఇప్పుడు దాన్ని ఎట్లా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ ఇది పై భాగము, దీన్ని ఇది లైనింగ్తో అటాచ్ చేస్తున్నానట్టు. లైనింగ్తో 3 భాగాలు మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి. ఇట్లా స్టిచ్చింగ్ను ఒక 1/2 inch స్టిచ్చింగ్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఈ భాగం ఇట్లా ముడతలు లేకుండా నీట్గా తీసుకోవాలి. కుల్ల నీట్గా రావాలంటే ముడతలు లేకుండా ఉండాలన్నమాట.
ఎంతవరకు వస్తుందో చూస్తున్నా. అవసరం లేదంతా నేను తీసేస్తున్నా. ఎక్స్ట్రా మెటీరియల్ అంతా కట్ చేస్తున్నా, పిల్లలకి ఇబ్బందిగా ఉండకుండా అవసరం లేని తీసేస్తున్నాను. ఇది అవసరం లేనిదంతా తీసేస్తున్నా. పిల్లలకు ఇట్లా ఇబ్బందిగా సిడిసిడి అనకుండా ఉండాలంటే ఈ అవసరం లేనిదంతా మనం కట్ చేసేస్తే అయిపోతుంది. చూద్దామా, మనము ఇట్లా దీని లోపలికి అందిస్తే మనం కుట్టింది కనిపించకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలన్నట్టు. ఇట్లా కుట్టు కనిపించకుండా దీన్ని ఇట్లా తీసేసుకోవాలన్నట్టు. ఇట్లా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా తీస్తే కుట్టు నీట్గా ఉంటుంది. దీన్ని ఇట్లా మనకు ఇట్లా ముడత లేకుండా ఉండాలంటే ఇట్లా మిషన్ పెట్టి ఇట్లా అనుకుంటే బాగుంటుంది. చిన్న కర్రీ చూడండి. ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఈ మూల నుంచి లోపలికి అనుకొని ఇట్లా స్టిచ్చింగ్ చేద్దాము. ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా అనుకొని దీన్ని ఈ రెండు ఇట్లా అటాచ్ చేస్తే మనకు కుట్టు అనేది బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే మనకు ముడత అనేది కనిపించచ్చు. ఇలా కుల్ల నీట్గా ఉండాలంటే మనం లోపలికి ఇట్లా మర్చుకొని కుట్టుకోవాలని ఇట్లా. ఇట్లా కూడా ఒక కుట్టు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది మన ఇష్టం అన్నట్టు, ఇష్టం మన ఓపికను బట్టి ఇట్లా కుట్టు వేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఇప్పుడు ఈ మూలను కూడా మనం ఇది లోపలికి అనుకొని ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా లోపలికి అనుకుని ఇట్లా ఇది లోపలికి, ఇది ఇట్లా లోపలికి అనుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా రాకపోతే మనం దేనితోనైనా ఇట్లా పిన్నుతో తీసుకొని ఇట్లా అనుకోవడం, రానప్పుడు కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ చూస్తున్నా కదా, ఇట్లా ఇట్లా లోపలికి ఇట్లా అనుకొని కుడితే కుట్టు నీట్గా వస్తుంది.
ఇలా ఉట్టడం ఈజీ అయ్యేది. సరే మిక్సింగ్లో దారము సరే చూడండి కింద ఇది బాబిన్లు అండి. బాబిన్ల దారం అనేది కరెక్ట్గా ఉంటుంది మనకు. అక్క ఆగు తిన్న కృషి చేసుకుంటా కాళ్ళు వస్తాయి అవ్వాలా ఆపితే ఎట్లా ఆపద్దు. మూతి రాని సూదిలో దారం ఊడిపోయిందండి. సరే ఈ దారం పెడుతున్నా, బాబిన్లో దారం పెట్టి పెడుతున్నా. సరే ఇప్పుడు చూడండి. మధ్య భాగం అండి ఇది. ఈ మధ్య భాగం అనేది ఇప్పుడు ఇక్కడ 3 భాగాలు అయిపోయింది. ఇది ఇంకొకసారి ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ కూడా మనం ఒకసారి కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అవసరం లేదు కుట్టు, కానీ మన ఇష్టం అండి. ఇప్పుడు ఇది మనము దీనికి ఒక 5 భాగాలు చేసుకుంటున్నాను అండి నేను. 5 ఇంచులు అనుకోండి మా అంటే. ఇట్లా 5 భాగాలు చేసుకుంటున్నాను ఈ కుచ్చు కోసం అన్నట్టు. ఇది పిల్లలకు ఇట్లా ఫ్రీగా ఉండాలంటే లూజ్ ఉండాలి కాబట్టి 5 తీసుకుంటున్నాను. ఇట్లా ఈడ కుచ్చు వచ్చేట్టు చూసుకుంటున్నాను. ½ ఇంచ్ అనుకోండి. ఇక్కడ ½ ఇంచ్ కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది వెనుక భాగం అన్నట్టు. ఈడ కూడా ½ ఇంచ్ వచ్చేటట్టు మనం ఇట్లా వెనుక భాగంలో లూజ్ ఉండాలి పిల్లలకు. అంటే తల ఇలా పట్టాలి అంటే తలకు లూజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ½ ఇంచ్ పెట్టుకుంటున్నాం ఇట్లా.
కట్ చేయరా. మనం ఇప్పుడు చింపినాం కదా, కుళ్ళ కోసం, చిన్నపిల్లల కుళ్ళ కోసం చింపినాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం అన్నట్టు. స్టిచ్చింగ్ ఇప్పుడు లైనింగ్ అతికేస్తున్నాను అన్నట్టు. లైనింగ్తో కుడుతున్నాము. 3 భాగాలు మాత్రమే కుట్టాలి మనం. ఇలా లైనింగ్ని 3 భాగాలు కుట్టుకొని ఫస్ట్ ఇది ఇట్లా కుడుతున్నాను. ఒకసారి చూడండి. దారం ముడిపోయిందండి. లైనింగ్ ఇది పై భాగం మధ్య 2 అటాచ్ చేస్తున్నాను. మనం ఇక్కడిది లైనింగ్ అటాచ్ చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ఈ మధ్యలో నుండి తీయాలన్నట్టు. తీస్తే మనకు కుట్టు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. తిరగమరగా తీసుకోవాలన్నట్టు. ఇట్లా తీసుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు మన కుళ్ళు అనేది. ఈ మధ్య భాగము ఇలా నీట్గా వస్తుంది అన్నట్టు కుళ్ళు అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దాని మీద మళ్ళీ మనం ఒకసారి ఒక కుట్టు వేసుకోవాలి, లేదంటే ఇట్లా అనుకోవాలి. మిషన్కి ఇట్లా అనుకొని ఈ మధ్య భాగంలో నుండి కూడా మనము ఇట్లా మడత ఇట్లా చిన్నగా ఇట్లా కుట్టేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ఇది లోపలికి అనుకుంటే ఇట్లా ఉట్టుకోవాలి. మనం ఇది లోపల తీసినాం కదా, తీసిన అనుకుంటే దీనిపైన ఒక కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా వస్తుంది అన్నట్టు నీట్గా. ఇట్లా వచ్చిన తర్వాత మనము ఇక్కడ 5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇలా 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 మధ్యలో కుచ్చు కోసం పెట్టుకుంటున్నాను అన్నట్టు. తల అనేది ఇరుకుగా ఉండకుండా నీట్గా ఉండడం కోసం పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ కుచ్చులు వస్తుంది అన్నట్టు. ఇటువైపు కుచ్చులు వేస్తున్నాను అన్నట్టు. ఇలా ఇటేమో 5 ఇంచులకు ఒకటి పెట్టుకున్నా కదా మనం. ఈ మధ్యలో ఇట్లా మధ్యలో గ్యాప్ ఇచ్చిన కదా, ఇది ఇక్కడ కూడా మనం ఇది తీసుకున్న దగ్గర మనం కుచ్చు పెట్టుకోవాలన్నట్టు. మధ్యలో వెడల్పుగా ఉంటుంది, లూజ్గా ఉంటుంది అన్నట్టు పిల్లలకి. లూజ్ అనేది ఉంటుంది అన్నట్టు, ఇరుకుగా ఉండకుండా లూజ్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా మధ్యలో వేసుకుంటాం.
ఇప్పుడు ఏంటంటే ఈ రెండు అటాచ్ చేయాలి కాబట్టి ఈ రెండు అటాచ్ చేయడం కోసం మనం మధ్యలో తీసుకున్నాం కదా, ఒకటి చిన్నది ఇందాక తీసుకున్నాం కదా, అది ఎటు పోయింది, ఇక్కడ ఉంది కదా, దీంట్లో తీసుకుంటున్నాను అంటే నేను ఇలా తీసుకుంటున్నా మధ్యలకు. ఇది తీసుకొని మనం ఈ మధ్యలో అటాచ్ కోసము 4 వైపులా ఇట్లా తీసుకున్నాం కదా, మధ్యలో ఇట్లా రౌండ్ రావడం కోసము 4 వైపులా గీతలు తీసుకొని ఇట్లా ఇలా దీన్ని రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా ఇలా రౌండ్గా ఇలా కుట్టాలన్నట్టు, ఇలా రౌండ్గా ఇలా కుట్టాలన్నట్టు. ఈ రౌండ్గా కుట్టింది మనము ఇక్కడ కొన్న భాగం ఉంది కదా, వెనుక వైపు నుండి కుట్టాలన్నట్టు. ఇట్లా ఇలా వెనుక వైపు నుండి కుడితే, ఇలా వెనుక వైపు నుండి కుడితే మనకు షేప్ అనేది వస్తుంది అన్నట్టు. దీని చుట్టూ కుట్టాలన్నట్టు. ఇది ఎక్కడెక్కడ ఉందో అలా అలా ఇలా రౌండ్గా కుట్టాలన్నట్టు. ఇలా రౌండ్గా కుట్టాలి. ఇలా ఇలా సరే కింది కొంగు, కింది కొంగు, కింది కొంగు ఇలా వస్తుంది అన్నట్టు. చూపి ఇప్పుడు చూపిరా. సరే ఇప్పుడు మనం కుచ్చులు పెట్టాలి. ఇప్పుడు వెనుక భాగం అయింది కదా, ఇగో ఇట్లా రౌండ్గా పెట్టినాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందు భాగం కోసము ఈ కుచ్చులు అవసరం కాబట్టి కుచ్చుల కోసం నేను ఇప్పుడు తీసుకుంటున్నా. ఈ కుచ్చుల కోసం ఇక్కడ ఇది తీసుకుంటున్నా, ఇక్కడ ఇది ఇట్లా అనుకొని ఈ రెండు ఇలా ఇలా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా తీసుకుంటున్నాను అన్నట్టు. ఇది కుచ్చుల కోసం అండి. కుచ్చుల కోసం ఇప్పుడు ఈ కుచ్చులు అనేది ఎట్లా అంటే రెండు సమానంగా మధ్యలో నుండి పోయాలన్నట్టు. ఇక్కడ ఈ మధ్యలో నుండి కుట్టు అనేది రావాలి అన్నట్టు. అక్కడ సగం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా చింగు అనేది ఇట్లా కుచ్చు అనేది ఇక్కడ ఒకటి పెట్టాలి, ఇక్కడ ఒకటి పెట్టాలి. ఇలా ఇలా ఇది ఇటు అయితే ఒకటేమో అటువైపు ఉంటే ఒకటేమో ఇటువైపు ఉండాలి అన్నట్టు. ఇలా ఇలా ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు, అటువైపు ఒకటి ఇటువైపు, ఇలా అటు ఒకటి ఇటు ఒకటి, ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి అటు ఒకటి ఇటు. మనం ఇప్పుడు నాడలు కుట్టుకోవాలండి. ఈ నాడల కోసం నేను ఇప్పుడు ఇలా తీసుకుంటున్నా. ఇలా తీసుకొని దీనికి ఇట్లా మధ్యలో కుట్టేసుకోవాలి. ఇది నాడ. ఇది నాడలండి. మనం ఈ రెండు అటాచ్ చేసుకోవాలన్నట్టు. ఈ రెండు నాడలు ఉన్నాయి కదా, ఇందాక మనము ఇది మధ్య భాగం అన్నట్టు, వెనుక తల కోసం ఉంటుంది కదా, ఇప్పుడు ఇందాక కుచ్చులు పెట్టినాం కదా, ఈ కుచ్చులని దీనికి అటాచ్ చేయాలన్నట్టు. ఈ ముందు భాగం ఉంటుంది కదా, ఫస్ట్ నాడ తీసుకొని ఈ నాడ అనేది ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అనుకో ఈ మధ్యలో వరకు ఇట్లా పెట్టి దీనికి కుచ్చు ఉంది కదా, ఈ కుచ్చు అనేది దీనికి వచ్చే విధంగా ఈ మధ్యలో వరకు పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా పెట్టుకొని మనం కుట్టాలన్నమాట. ఇట్లా కుట్టుకోవాలి.
మధ్యలో మధ్యలో. ఇలా మధ్యలో నుండి ఉంటామని కూర్చోండి. ఇదండి, ఇది కుచ్చులో ఎట్లా వస్తుందంటే ఈ నాడ ఉంది కదా, ఈ నాడ అనేది ఇక్కడ లాస్ట్ నుండి పెట్టుకోవాలంటే, ఇది కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలంటే ఇట్లా ఇలా కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇది కుల్ల అండి రెడీ అండి. చూసుకోండి ఇప్పుడు కుల్ల ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నట్టు కుల్ల అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెనుక భాగం వచ్చింది, ఈ నాడలు, ఇక ఇది కుల్ల. అంటే చిన్నపిల్లలకు ఇక తల కోసం మనము ఒకవేళ ఇది లూజ్ అయిందనుకో, లూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో నుండి మనం ఒక కుట్టు మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే 1 year వరకు కూడా వస్తుంది అన్నట్టు కుట్టు. ఇట్లా ఇదండి కుల్ల రెడీ. మీరు కూడా కుట్టుకోవాలనుకుంటే మీ బేబీకి కానీ మీ బాబుకి కానీ ఈ విధంగా కుల్ల కుట్టుకోండి. చూడండి, లైక్ చేయండి, మీరు కూడా నేర్చుకోండి, అనేకులకు షేర్ చేయండి. కుల్ల రెడీ. మధ్యలో ఓకేనా?